సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, ఈరోజు మనకు బాబాగారు అందిస్తున్న ఒక అద్భుతమైన సందేశం. నీది ఎక్కడా ఏ తప్పు లేదు తల్లి, నువ్వు ఎందుకు దిగులు పడతావు? నువ్వు చాలా మంచిదానివి, అందువల్లే నీకు ఈ బాబా దర్శనం, ఈ బాబా వాక్కు నువ్వు వినగలుగుతున్నావు. నువ్వు ఈ సాయి భక్తురాలివి అయ్యావి అంటే తప్పకుండా నువ్వు మంచివానివే కదా. మంచి వాళ్ళకి మాత్రమే భగవంతుని దర్శనం అనేది ఉంటుంది. ఎప్పుడైనా ఒక ఆకలితో ఉన్న మనిషిని నువ్వు సాదా భోజనం కూడా పెట్టలేనప్పుడు ఒక విగ్రహానికి పంచభక్ష పరమాణాలు నైవేద్యంగా పెట్టడం అవివేకం. అలాగా నువ్వు ఆకలితో ఉన్నవారికి సాయం చేస్తున్నావు, అందుకే ఈ సాయి దర్శనం నీకు అయ్యింది. ఎవరైనా కష్టాలను ఎదుర్కొంటూ తన మంచితనాన్ని కోల్పోకుండా ఉండి సన్మార్గంలో నడుస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు ఈ సాయికి ప్రియభక్తులు అవుతారు. అలాంటి వాళ్ళలో నువ్వు ఉన్నావులే. తప్పకుండా నువ్వు కష్టాలను ఎదుర్కొనే మంచితనం నీలో ఎంతగానో ఉంది. ఆ మంచితనాన్ని ఎప్పుడు కూడా ఏ సందర్భంలో కూడా నువ్వు దూరం చేసుకోవద్దు. ఎందుకు అంటే కొన్ని అలవాట్లు అనేవి నీకు పుట్టుకతో వచ్చినవి, వాటిని ఎప్పుడు కూడా దూరం చేసుకోవద్దు. నిన్ను ఎంతమంది ఎన్ని అన్నా తిట్టినా పర్వాలేదు, పొగిడే వాళ్ళకు మాత్రం దూరంగా ఉండు. ఎందుకు బాబా, పొగిడే వాళ్ళు ఏం చేశారు అంటావేమో, అది అంతే తల్లి. పొగిడే వాళ్ళు నీ దగ్గర ఏదో ఆశించి మాత్రమే నిన్ను పొగుడుతూ నీ చుట్టూ తిరుగుతుంటారని గుర్తుంచుకో. అదే నిన్ను తిట్టేవాళ్ళు నీ మాటను ఎవరైతే తాళం వేయకుండా, అలాగే నీ మాటను ఇది సరికాదు, ఇది తప్పు అని చెప్తారో వాళ్ళే అసలు సిసలైన నీ మంచి కోరేవారు అని గుర్తుంచుకో. ఎంతసేపటికి నువ్వు చేసేది రైటు, నువ్వు చేసేది మంచి, నువ్వు కరెక్టు అని ఎవరైతే చెబుతూ ఉంటారో వాళ్ళు తప్పకుండా నీ దగ్గర ఏదో ఆశిస్తున్నారని గుర్తుంచుకోవాలి. అలాంటి వారికి నువ్వు దూరంగా ఉండాలి. బాబా, నేను ఎన్నో రోజుల నుంచి నిన్ను భక్తితో కొలుస్తూ ఉన్నాను, నిన్నే ఆరాధిస్తూనే ఉన్నాను. ఈ దేవుడు నాకెప్పుడు కనపడడు అన్న భావన అనేది నాలో ఉంది. కాబట్టి ఈ సాయి దర్శనం కోసం నేను ఎంతగానో అలమటిస్తూ ఉన్నాను. ఒక్కసారి దర్శనం కల్పించు బాబా అని నువ్వు అడుగుతున్నావు కదా బిడ్డ. దేవుడు అసలు ఎందుకు కనపడో ఒక విషయం చెప్పనా? ఇన్ని ప్రాణులను సృష్టి చేసి ఆ ప్రాణులకు ఇన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసిన భగవంతుడు ఆ ప్రాణులకు అప్పుడప్పుడన్నా దర్శనం ఇవ్వవచ్చు అనేదే కదా నీ ఆలోచన. ఎందుకు కనిపించకుండా అదృశ్యంగా ఉంటాడు అనేదే ఈ యొక్క ప్రశ్న యొక్క అర్థం ఏంటి, సమాధానం ఎక్కడ దొరుకుతుంది అని నువ్వు ఎంతగానో ఆలోచిస్తూ ఉంటావు. ఒకటి కంటికి కనిపించేందుకు ఆయనకు మనలాగా ఆకారము నామరూపాలు లేవు తల్లి. భగవంతుడికి ఉండేదంతా నిరాకారం. ఆ నిరాకారాన్ని ఎలా పోల్చగలము? మన నమ్మకం మీదే ఉంటుంది. ఆ భగవత్వత్వం సర్వవ్యాప్తిగా వ్యాపించి ఉంటుంది, కానీ ఈ జగత్తు రూపంలో ఉంటుంది కూడా. అదే సర్వాంతర్యామి అందరిలోనూ కనిపిస్తూ ఉంటాడు. హృదయ గృహల్లో వెలుగుతూ ఉంటుంది, కానీ జీవుడి అవిద్య అనే ముసుగులో కప్పబడి ఉంటుంది. జగత్తంతా తానుగా వ్యాపించి ఉన్న భగవంతుణ్ణి చూడగల జ్ఞానాన్ని ఆయన సర్వత్రా కనిపిస్తాడు. అంతర్ముఖులై ఏకాగ్రత చిత్తంతో ధ్యానించే యోగులకు వాళ్ళలోనే కనిపిస్తాడు. ఆయన కనిపించకపోవడం అనేదే ఉండదు, మనం సరిగా తదేకంగా చూడలేకపోవడమే. ఇక నీ యొక్క లక్ష్యం సాధించాలి, నువ్వు అనుకున్న విజయం అనేది పొందాలి అన్నప్పుడు త్రికరణ శుద్ధి అనేది ఎంతగానో అవసరం. ఏదైనా ఒక పని చేయాలన్నప్పుడు నువ్వు దానికి ఎంత కృషి, ఎంత పట్టుదల చెయ్యాలన్న లక్ష్యంపై నీ యొక్క మనసు ఎలా కేంద్రీకరవుతుంటుంది అనేది చాలా అవసరం. ఉదాహరణకు ఒక విషయం చెప్పనా? దీని గురించి నీకు పూర్తి వివరణ ఇస్తాను, విను. చెట్టు మీద పిట్ట గూడు అల్లి గుడ్లు పెడుతుంది. వాటి నుంచి వచ్చిన పిల్లలు రెక్కల్లోంచి ఆహారం కోసం దూరాలకు ఎగిరిపోతాయి. మనిషి జీవన స్థితి కూడా అంతే.
చైతన్యం సృష్టించిన గూడే శరీరం లాంటిది. అందులో పుట్టే భావాలే పక్షులు, అవి తొడుక్కునే రెక్కలే ఆలోచనలు. అవి ఎగురుతాయి కదా, జీవితం విస్తరించిన మేర సంచరిస్తాయి కదా. విన్నవి కన్నవి మనకు అనుభవాలవుతాయి. వీటన్నిటినీ సమాహారమే మనసు. అది అత్యంత శక్తివంతమైనది, చంచలమైనది. ఎంత దూరాన్లైనా సరే క్షణాల్లో చేరగలదు. తలుచుకుంటే నిశ్చలంగా కూడా ఉండగలదు. పంచభూతాలలో శరీరం తయారవుతుంది, ఆ తర్వాతే మనసు. కానీ ముందొచ్చిన చేపల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్న సామెతగా మనసు ముందుండ చేస్తుంది. శరీరం ముందే అది ఒక ఉత్త కట్టె లాంటిది. ఎలా చెబితే అలా వింటూ ఉంటుంది. అలా భావనతో ఆధిపత్యం చలాయిస్తూ ఉంటుంది. కానీ శరీరం లేకుండా మనసు మనగలదా చెప్పు? మనిషి ఉనికిని తెలిపేది రూపం అంటే శరీరమే కదా. మనసు అనుసద కర్త అనగా ఒకవైపు చైతన్యం, మరోవైపు శరీరం ఉంటేనే కదా మనసు రెండిటి మధ్య వంచనలో ఉండగలిగేది. వాటిలో ఏ ఒక్కటి లేకపోయినా మనోవంతన కూలిపోతుంది. మన శరీరంలో చైతన్యం పరుచుకొని ఉంటుంది. మనసు చైతన్యాంశం కానీ దేహం నుండి విడిపోయి మనసు దిగిన గాలిపటం లాంటిది. దాని పయనం అగమ్యోచం. ఇక ముఖ్యంగా నువ్వు ఒక విషయం తెలుసుకోవాల్సిందే. గోరంత పనిచేసి కొండంత ఫలితం ఆశిస్తే లేనిపోని దుఃఖాలు నిన్ను చుట్టుముట్టేస్తాయి. ఆశ ఉండొచ్చు బిడ్డ, కానీ అత్యాశ ఉండకూడదు. దేనికైనా నీ శ్రమ, శక్తి మూలం. నీకు మించిన శక్తి ఈ విశ్వంలో వేరొకటి లేదని గుర్తించుకో. కల్మషం లేని నీ మనస్తత్వం అంటే ఈ సాయికి ఎంతో ఇష్టం. నీవు నన్ను అడిగే ప్రతి కోరిక, ప్రతి ఆశ అన్నీ న్యాయమైనవే. అన్నిటికంటే నీవు ఏది కోరుకున్నా మనసులో ఉన్నది ఉన్నట్లు చెబుతావు. నన్ను ఎంతగానో నమ్మిన నీకు అంతా మంచే జరుగుతుంది. కాబట్టి నువ్వు ఎలాంటి ఆనందాలనా వద్దు, ఎవరికీ భయపడవద్దు. అందరితో ప్రేమగా గౌరవంగా ఉండు. ఆలస్యమైనా సరే ఎప్పటికైనా మంచి మాత్రం గెలుస్తుంది, నిజం మాత్రమే నిలబడుతుంది. నువ్వు ఏది ఎంచుకుంటే అదే నీ జీవితం అవుతుంది. నేను నీ జీవితంలో ఉన్నప్పుడు నువ్వు దేని గురించి దిగులవద్దు. మీ అవసరాల గురించి పెద్దగా ఆలోచించవద్దు. అది సరైన సమయానికి నీ దగ్గర ఎప్పుడు ఎలా చేర్చాలో ఈ సాయి పని. భగవంతుని మీద భారం వేసినప్పుడు అన్నిటికీ శుభం ఉంటుంది. ప్రతి బాధకు ఒక సంతోషం ఉంటుంది. ప్రతి తప్పు సరిదిద్దుకునే ఒక అవకాశం ఉంటుంది. జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి కాలమే సమాధానం చెప్తుంది. మనం లేదు అనుకుంటే ఏదీ ఉండదు బిడ్డ. అదే ఉంది అనుకుంటే లేనిది కూడా మనతో ఉంటుంది. ఈ యొక్క జీవిత సత్యాన్ని నువ్వు ఎప్పుడూ తెలుసుకోవాలి. మనసును స్వాధీనపరుచుకున్న వారికి తమ మనసే బంధువు లాంటిది. మనసునే జయించలేని వాడికి మనసే ఒక ప్రబల శత్రువులాగా ప్రవర్తిస్తుంది. కాబట్టి నీ మనసుని నీ యొక్క ఆధీనంలో ఉంచుకో. నీ జీవితంలో ఎన్ని బంధాలు ఉన్నా సరే నీ ఇష్టాలను కష్టాలను పంచుకోవటానికి భగవంతుడు నీకంటూ ఒకరిని తప్పకుండా నీ జీవితంలోకి పంపించే ఉంటాడు, పంపిస్తాడు కూడా. అలాంటి వారిని ఎలాంటి పరిస్థితిలో కూడా నువ్వు దూరం చేసుకోవకు. అలాంటి వారితో అహంకారంతో అస్సలు ఉండవద్దు. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.